12 మందికి ఎన్ఓసీల దాదాపు 8 మంది మనం నామినేషన్ చేస్తే రిజెక్ట్ చేశాడు ఆయన. అట్లా అవుతుంది. మేము ఎందుకు తెచ్చుకున్నాం ఇక్కడికి? మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. మేము ప్రభుత్వంలో లేమా? చెప్పండి. మేము ప్రభుత్వంలో ఉన్నాము. అట్లా కమిషన్ మా కార్యకర్తలు ఇల్లు కూర్చొని కమిషన్ పెట్టుకుంటామా? ఎందుకు పెట్టుకుంటామా? ఎటువంటి పరిస్థితుల్లో కమిషన్ ఇక్కడ ఉండకూడదు. దయచేసి చెప్తున్నాం. కమిషన్ కూడా హెచ్చరిస్తాను. మళ్ళా కనపడితే మాత్రం మీకు ఇబ్బంది, మా నుంచి మీకు ఇబ్బంది. ముప్పే ఒకవేళ నిజంగా తప్పు చేసింటే మాత్రం ఎక్కడన్నా అతను దీంట్లో ఉన్నట్టు ఎందుకంటే తెలియకుండా ఆధారాలు దొరకకుండా ఉండవు. అటు ఉండేటట్టుంటే నేనే మార్చమని ప్రభుత్వాన్ని కోరుతాను. నిజంగా జరిగి ఆ తప్పుల్లో అతను కూడా భాగమై ఉంటే ఎక్కడన్నా చిన్న పొరపాటైనా బలవంతంగా చెప్పచ్చు, నా మీద బలవంతం చేశారని ఏదైనా సమర్థించుకోవచ్చు. కానీ నిజంగా తప్పు ఎక్కడైనా జరిగి ఉంటే, సరే ఎమ్మెల్యే బలవంతం మీద జరిగిందా లేదా ఇతరత్ర కారణాల వల్ల జరిగిందా అనే విషయం పక్కన పెట్టేస్తే, ఒక తప్పు జరిగింటే మాత్రం తప్పుల్లో బాధ్యులుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బదిలీ చేస్తాను. కొత్త అధికారిని, మంచి అధికారిని తీసుకొస్తాను. ఎందుకంటే నాకు పనులు జరగాలి. ధర్మవరం పట్టణానికి నేను ఒక స్వచ్ఛ ధర్మవరంగా మారుస్తానని మాట ఇచ్చాను ప్రజలకి. ఎన్నికల్లో నన్ను నమ్మారు. ప్రధానంగా ధర్మవరం పట్టలు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించి నాకు ఓట్లు వేసి గెలిపించారు. సో వాళ్ళు నాకు ఆశీర్వదించినప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత అనుగుణంగా నేను చేయాలంటే నేను అధికారుల మీద ఆధారపడి పనులు చేయాల్సి ఉంది. సో సమర్థవంతమైన అధికారులను తెచ్చుకొని ఆ పని చేసి చూపిస్తాం. ధర్మవరాన్ని ఒక స్వచ్ఛ ధర్మవరంగా చేస్తాం.